ఈ మూవీ గురించి చెప్పాలి అంటే, లైఫ్‌లో సెకండ్ ఛాన్స్ అనేది ఒక రీబూస్ట్ చేయడానికి ఉన్నటువంటి ఒక మంచి మోటివేషనల్ మూవీ అని చెప్పొచ్చు. ఇందులో బాగా మంచిగున్నటువంటి క్యారెక్టర్స్ గురించి చెప్పాలి అంటే, బాగా అసలు ఏ క్యారెక్టర్ ఎలాంటిది, అసలు దీని మీద ఆ క్యారెక్టర్స్ ఈ మూవీకి ఎంత ఇంపాక్ట్ ఇచ్చారని అన్నది నేనిప్పుడు ఈ మూవీ రివ్యూలో చెప్తాను. సో, హాయ్! హలో మూవీ లవర్స్. వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్. సో, ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'బైకర్'. సో, వెంటనే మన మూవీ రివ్యూలోకెళ్ళిపోదాం. సో, స్క్రీన్ ప్లే వచ్చేసిన దాని తర్వాత మనకి ఎలా చూపిస్తారు అంటే, ఒక ఫ్యామిలీ అనమాట. శర్వానంద్, వాడికొక కొడుకు, హీరోయిన్ వైఫ్. సో, ఒక ఫ్యామిలీలా మనకు చూపిస్తారు. ఇది చూస్తున్నంత సేపు మనకి ఏ ఫ్లేవర్ కనిపిస్తుందంటే, 'జెర్సీలో' మన ఒక ఫెయిల్డ్ క్రికెటర్ 'నాని' అండ్ వాడికి కొడుకు అండ్ భార్య. 'నాని' వాళ్ళ భార్య. సో, ఇది మనం 'జెర్సీ' మూవీలో చూస్తాం. డిస్టర్బ్డ్ ఫ్యామిలీ అన్నట్టు మనకి చూపిస్తారనమాట కొంచెం ఎమోషనల్‌గా. ఇక్కడేంటంటే హ్యాపీ ఫ్యామిలీయే. బట్ ఒక ఫెయిల్డ్ బైకర్‌గా అన్నట్టు మనకి చూపిస్తారు. అందులో కొడుకే ఒక తండ్రికి స్ట్రెంగ్త్‌గా ఎలా చూపిచ్చారో ఇక్కడ గూడా కొడుకే తండ్రిని మళ్ళీ తనని ఏదైతే తను ఎంచుకున్న ప్రొఫెషన్‌లో ఫెయిల్ అయ్యాడు అని మనకు చూపిస్తున్నారో, ఆ ప్రొఫెషన్‌లోనే మళ్ళీ నువ్వు హీరోగా ఉండాలి నాన్న అనేది సేమ్ థీమ్ అలా ఉంటుంది గానీ, స్టోరీ అలా కాదు. సో, మనకలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం కొన్ని నిమిషాల వరకు మనకలా అనిపిస్తుంది. సో, ఆ తర్వాత ఒక ఫాదరు ఈ స్టోరీ ఎలా ఉంటుందంటే, ఒక ఫాదరు, ఒక కొడుకు అంటే ఫాదర్ బాగా ఒక ఇగో, అట్లాగే ఒక యాంబిషియస్ కొడుకుని కూడా అలాగే తయారు చేసి, సో, ఎప్పటికైనా ఒక స్థాయిలో ఉండాలి. అంటే ఆయన యాంబిషియస్‌గా ఏదైతే అనుకున్నాడో కొడుకుని అక్కడి దాకా తీసుకెళ్లాలని అనుకునేటువంటి క్యారెక్టర్ అనమాట. సో, ఇందులో ఫాదర్‌గా చేసింది రాజశేఖర్ అండ్ కొడుకుగా చేసింది శర్వానంద్. సో, మనకి ఇలా కనిపిస్తుంది ఫ్లేవర్. అండ్ ఒక వింటేజ్ ఫ్లేవర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, వీళ్ళ యొక్క బాండింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 1994. సో, అక్కడి నుంచి బైకర్‌గా ట్రైన్ చేయడము. ఆ తర్వాత సేమ్ మన 'జెర్సీలో' కూడా అక్కడ మనకి 'నాని' క్రికెటర్‌గా చేస్తున్నప్పుడు అక్కడ ఆహ్, ఫ్యాన్ గర్ల్‌గా హీరోయిన్ రావటం, అక్కడ 'నానిని' లవ్ చేయడం. సో, ఈ సేమ్ ఇట్లాగే మనకు కూడా థీమ్ అలాగే కనిపిస్తుంది. సో, హీరోయిను ఆహ్, శర్వానంద్ బైకర్‌గా ఉన్నప్పుడు హీరోయిన్ అతని మీద క్రష్ చేయడం, లవ్ చేయడం. సేమ్ మనకలాగే ప్యాటర్న్ అనిపిస్తుంది. కానీ ఎక్కడ కొత్తగా మనకి చూపించారు అనంటే 'జెర్సీలో' ఏంటంటే తనకేదో ప్రాబ్లమ్ ఉండో, లేకపోతే వేరే వేరే విషయాల వల్లో మనకి 'జెర్సీలో' అలా చూపిచ్చారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆహ్, ఒక భయంకరమైనటువంటి రేస్‌లో తను ఏమైపోతాడన్న భయంతో అతన్ని ఎమోషనల్‌గా ఆమె మనకి ఫ్యామిలీ ఉండాలి, బాబున్నాడు, అది ఇది అని చెప్పిన దాని తర్వాత అక్కడి నుంచి తను వాళ్ళ నాన్నకి దూరంగా ఉండటం. సో, నాన్నకేంటంటే నేను 25 సంవత్సరాలు ట్రైనింగ్ చేసినటువంటి నమ్మకాన్ని ఒక చిన్న పేపర్‌తోనే నన్ను దూరంగా పారిపోయాడు పిరికితనంగా అని చెప్పే చాలా ఎమోషనల్ అటువంటి మూవీ ఇది. ఒక ఫాదర్, ఒక సన్ మూవీ చెప్పాలి అంటే. అంటే ఫాదర్ ఒక యాంబిషియస్, ఒక ఈగోయిస్ట్, ఒక యాంబిషియస్, ఒక స్ట్రాంగ్ మ్యాన్. సో, కొడుకుని కూడా అలాగే ట్రైన్ చేసి సో, ఏంటంటే తనలాగా ఉండాలనుకున్నప్పుడు కొడుకు ఎప్పుడైతే చెప్పాడో ఆ విధంగా ట్రైన్ చేస్తూ ఎటువంటి అటాచ్‌మెంట్స్ ఉండకూడదు. సో, ఎటువంటి డైవర్షన్స్ ఉండకూడదు. సో, వాడికి ఇదే ఒక ప్రపంచంలా ఉండాలి. ఎందుకంటే కోరుకున్నాడు కాబట్టి అదే ప్రపంచంలో ఉండాలని చెప్పి ఆహ్, రాజశేఖర్ ట్రైన్ చేయడం. సో, చాలా ఇవన్నీ మనకి మూవీలో కనబడుతుంది. అండ్ ఇందులో 1994 అంటే ఆ వింటేజ్ ఏదైతే ఈ బైకర్‌గా ట్రైన్ చేస్తున్న అవన్నీ చూపించినప్పుడు నాకైతే 1994 ఆహ్, టైమ్ లైన్‌లో తీసుకెళ్తున్నప్పుడు ఆహ్, అతను శర్వానంద్ వేసుకున్న డ్రెస్ గాని, ఫ్యాంట్ గాని, బైక్స్ గాని, వెహికల్స్ గాని దాన్ని బానే యూజ్ చేసుకున్నాను కానీ, ఆ ఎన్విరాన్మెంట్ మాత్రం నేను 1994కి ఎక్కడ దాన్ని ఆ ఫ్లేవర్ అనేది నాకు కనబడల. 1994 అనే ఫ్లేవరే కనబడలేదు. జస్ట్ ఇదొక ఆర్టిఫిషియల్‌గానే నాకనిపించింది. అంటే వ్యాన్ పెట్టారు. బైక్ ఆ టైం వాడారు. వాళ్ళు ఇదే డ్రెస్సులు వేసుకున్నారు. అనేదే తప్పితే నేనైతే ఆ ఎన్విరాన్మెంట్ నేను చేసుకోలేకపోయాను. అండ్ ఇందులో చాలా ఇదొక మోటివేషనల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. మెయిన్ ఇందులో హీరో ఎవరు అనంటే రాజశేఖరే. సో, రాజశేఖర్ లేకపోతే శర్వానంద్ లేడు ఈ సినిమాలో చెప్పాలి అంటే. ఎందుకంటే ఆయనే మెయిన్ పిల్లర్ ఈ సినిమా అంతా. సో, చాలా అసలు నేను రాజశేఖర్ గారి మళ్ళీ ఆ కమ్‌బ్యాక్ చూసాను. చాలా బావుంది. అండ్ ఆ క్యారెక్టర్ నాకిక్కడేంటంటే మూవీలో నాకు బాగా నచ్చిందేంటంటే క్యారెక్టర్స్ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది ఎక్కడ లేదు. అటు మీరు చూస్తే హీరోయిన్ సైడ్ మీరు చూస్తే గనక ఎక్కడ తను ఏమైపోతాడో అనే
తపన పడే ఒక వైఫ్ క్యారెక్టర్. అట్లాగే కొడుకు కూడా ఏంటంటే ఫస్ట్ తను తన ఫాదర్ నమ్మిన సిద్ధాంతం వెళ్ళినా కూడా ఒక ఫ్యామిలీ అటాచ్‌మెంట్ వచ్చిన దాని తర్వాత తను ఆలోచించి పక్కకు వెళ్ళిపోయి మళ్ళీ ఆ ఫాదర్ కోసం ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ క్యారెక్టర్, ఆ శర్వానంద్ చేసినటువంటి ట్రాన్స్‌ఫర్మేషన్ క్యారెక్టర్ అది కూడా నాకు ఆ క్యారెక్టర్ ఎక్కడ అంటే కాంప్రమైజ్ అంటే ఆ సిట్యుయేషన్‌కి, ఆ పరిస్థితికి కాంప్రమైజ్ చేశారే తప్పితే స్టోరీకి ఎండింగ్ ఇచ్చేయాలి, ఇది ఇచ్చేయాలి అనేది ఎక్కడ కాంప్రమైజ్ చేయలేదు. నాకది బా నచ్చింది. అండ్ రాజశేఖర్ గారి క్యారెక్టర్ అయితే ఇంకా బా నచ్చింది నాకు. సో అంటే మనకి క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ మనం చూస్తున్నంత సేపు రాజశేఖర్ గారు ఇచ్చే ప్రతి మోటివేషన్ కూడా అది కేవలం ఆ పర్టిక్యులర్ బైక్ సంబంధించినటువంటి దాని మీద అని కాదు. అది ప్రతి ఒక్క లైఫ్‌లో కూడా అది మనకి అప్లై అవుతుంది. సో, అంత మంచి మోటివేషనల్ మూవీ ఇది చెప్పాలి అంటే. అండ్ క్లైమాక్స్‌లో రాజశేఖర్ గారి స్వాగ్ ఉంటుంది. అసలు నేనైతే ఇంకా నేను రాజశేఖర్ గారి దగ్గర నుండి అసలు చాలా డైలాగ్స్ ఎక్స్‌పెక్ట్ చేశాను. అంటే ఒక కిక్ ఇచ్చే కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఆ కిక్ ఇచ్చే డైలాగ్స్ కోసం నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ డీసెంట్ కంట్రోల్డ్, ఈగోయిస్ట్, అంబిషియస్, సో ఇవన్నీ స్ట్రాంగ్ మ్యాన్ ఇవన్నీ నేను చూసాను. కానీ నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ఓవరాల్ ఎక్స్‌పెక్ట్ చేసింది ఫెయిల్ అయిందని కాదు. బట్ మూవీకి ఎంత కావాలో అంత చేశారు. సో అండ్ ఇంకోటేంటంటే ఈ మూవీలో మోటార్ బైక్ రేసింగ్ అనేది తీసుకొచ్చారు. బట్ ఫిల్మ్‌లో ఉన్న ఎమోషన్స్ అన్నీ బానే ఉన్నాయి గానీ, ఈ మోటో రేస్ అంటే మనకి కొత్త గాబట్టి చాలా మందికిది తెలుసు. కానీ కొంతమంది కొత్త కాబట్టి దాన్ని ఎంజాయ్ చేయలేరు. ఏంటి ఈ బైక్ ఏంటి? ఈ రేసింగ్ ఏంటి? ఈ గోలేంటి? అన్నట్టే అనిపిస్తది. ఎందుకంటే ఇప్పుడు క్రికెట్ ఉంది. క్రికెట్ కొంతమందికి నచ్చుతుంది. కొంతమందికి నచ్చదు. క్రికెట్ నచ్చేవాళ్ళు బా ఎంజాయ్ చేస్తారు. అట్లాగే క్రికెట్ నచ్చని వాళ్ళకేంటంటే ఏంటి అన్నట్టు అనిపిస్తూ ఉంటది. సో, మోటో రేసింగ్ కూడా కొంతమందికి నచ్చుతది. కొంతమందికి నచ్చదు. సో, బట్ ఓవరాల్ ఎమోషనల్ ఉంటుంది. ఇక్కడ యాంబిషియస్ ఉంటుంది. ఒక ఫెయిల్యూర్ అనే ఒక ఫస్ట్‌లో మనకు చూపించిన, ఆ తర్వాత మళ్ళీ ఆ స్టాంప్‌ని ఎలాగా ఒక నింద ఏదైతే ఉందో, ఆ నిందని ఎలా చెరిపేశారు. సో, ఇలా ప్రతి ఒక్క ఫేస్‌ని మనం ఈ మూవీలో చూడొచ్చు. సో, నాకైతే బా నచ్చింది. బట్ అంటే మనకంత ఇంట్రెస్టింగ్‌గా కూర్చోబెట్టి చూపించేంత ఉండదు. బట్ ప్రీ క్లైమాక్స్‌లో ఏంటంటే మనకి సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెడుతుందనమాట. అది మాత్రం నేను చెప్పగలను. అంటే మీరు దాన్ని ప్రీ క్లైమాక్స్‌ని మీరు ఎంజాయ్ చేయగలిగితే ఆ రేసింగ్ అని అన్నది మీకు సీట్ ఎడ్జ్‌లో మాత్రం కూర్చోబెడుతుంది ఆడియన్స్‌ని. అది మాత్రం నేను చెప్తాను. అండ్ చాలా మంచి మూవీ. అంటే లైఫ్‌లో కొన్ని మూవీస్ వస్తుంటాయి. సో, అలాంటి ఒక లైఫ్ టైమ్‌లో మనం ఒక్కసారి చూడొచ్చు అన్న మూవీ ఇది. సో, దీని నుంచి మనకి కొంచెం అంటే ఇదొక మనకు లైఫ్ మోటివేషన్ కూడా అనిపిస్తది మూవీ. సో, ఓవరాల్ మూవీ అయితే చాలా బావుంది. నాకేంటంటే ఎక్కువగా స్టోరీస్ మీద కంటే, ఆ స్టోరీస్‌లో ఉండేటువంటి క్యారెక్టర్స్ కాంప్రమైజ్ అవ్వకూడదని అన్నదే నేను అదే ఆలోచిస్తాను. సో, అదే ఈ మూవీలో చూపించారన్నమాట. ఏ క్యారెక్టర్‌కి ఆ క్యారెక్టర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఆ పరిస్థితులు బట్టి చూపించారు. అండ్ ఇందులో అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా బా చేశారు. అది శర్వానంద్ కావచ్చు, శర్వానంద్ కొడుకుగా చేసిన అబ్బాయి కావచ్చు, హీరోయిన్ కావచ్చు, రాజశేఖర్ గారు కావచ్చు, బ్రహ్మాజీ కావచ్చు, మిగతా కొన్ని క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రతివి చాలా బా చేశారు. సో, ఇది నా ఓవరాల్ రివ్యూ. అండ్ హైలైట్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మనకు ఆ ఫ్లేవర్ కనిపిస్తది. జెర్సీ లాంటి ఫ్లేవరే మనకు మూవీలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనకు అర్థమైపోయిద్ది ఆ వింటేజ్ గాని, తర్వాత ఫస్ట్ హాఫ్‌లో మనం చూపించే ఫ్యామిలీ ఎమోషన్ నుంచి కొడుకు సన్ యొక్క ఇది, ఆ తర్వాత వింటేజ్‌లో శర్వానంద్ బైక్ రేసింగ్‌కి హీరోయిన్ మధ్య ఇవన్నీ మనకు జెర్సీ మూవీలా అనిపిస్తుంది. బట్ ఓవరాల్ కథ టర్న్ అయ్యేది మాత్రం కొంచెం కొత్తగా చూపించారనమాట. సో, అందులో బీట్రేయల్ అనిపించటం, తర్వాత పిరికివాడు అనిపించుకోవటం, తర్వాత ఇవన్నీ మనకు చూపిస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఎమోషన్స్‌ని దాన్ని ఎట్లా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకున్నారు. సో, మళ్ళీ ఎలా సెట్ అయింది. ఇవన్నీ ప్రతీదీ ఈ మూవీలో మనం చూడొచ్చు. సో, ఓన్లీ మనకేంటంటే బైక్ రేసింగ్ అనేది ఒక కాన్సెప్టే మనకు కొంచెం కొత్తగా అనిపిస్తది. లాగ్‌గా అనిపిస్తది. అది చూసినంత సేపు మనకు కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. అంటే దాన్ని ఎంజాయ్ చేయని వాళ్ళు. సో, ఓవరాల్ మూవీ ఈస్ వెరీ గుడ్. ఒక్కసారి చూడొచ్చు. లైఫ్ టైమ్ మంచి మూవీ. సో, ఇది. అండ్ ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ ఎంత అంటే అండ్ ఆల్సో నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. మరిన్ని రివ్యూస్ కోసం స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఎంబీ క్రియేటివ్ టాక్స్.